విజయవాడ సత్యనారాయణపురం గులాబీ తోట ప్రాంతానికి చెందిన బాలుడు తల్లిపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు. చదువుకోవడం లేదని మందలించిన తల్లిపై ఫిర్యాదు చేసేందుకు ఆ బాలుడు స్టేషన్కు వచ్చారని పోలీసులు తెలిపారు. గులాబీ తోటకు చెందిన మహిళకు 2 కుమారులు. భర్తతో విభేదాల కారణంగా ఒంటరిగా ఉంటూ పెద్ద కుమారుణ్ణి ఒక దుకాణంలో పనిలోకి పంపుతున్నారు. ఆమె కూడా ఒక దుకాణంలో పనిచేస్తూ వచ్చిన డబ్బులతో చిన్న కుమారుణ్ణి చదివిస్తున్నారు. 6వ తరగతి చదువుతున్న చిన్న కుమారుడికి మొబైల్ కొనిచ్చారు. ఈ క్రమంలో అతను సరిగా చదువుకోవడం లేదని తల్లి మందలించారు. కోపంతో ఇల్లు వదిలి వచ్చిన బాలుడు తల్లిపై ఏసీపీ దుర్గారావుకు ఫిర్యాదు చేశారు. బాలుడి తల్లిని పిలిపించి విచారించిన తర్వాత వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకున్న ఏసీపీ బాలుడికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. ఏమో కాదు, అమ్మాయి చెప్తుంది. మనసులో ఊరికిళ్ళ 2 గిళ్ళ శుభ్రం చెప్తారు, తల్లి చేస్తారు. మళ్ళీ తల్లి తిట్టొచ్చు. అలాగే స్కూల్కి ఎందుకు వెళ్ళట్లేదు? చదువుకోవాలి, ఇలా మార్కెట్ ఆఫీసర్లు అవ్వాలి. తల్లిని తిట్టుకోవాలి. తల్లి దైవం.